నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్. నేను మీకు ఈ రోజున కటోరా బ్లౌజు ఈజీ వేలో ఎట్లా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్కి అంటే మార్కింగ్ వేసుకొని కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద లెంత్ ఎక్కువ ఉండాలి, పైన లెంత్ కొంచెం తక్కువ ఉండాలి పైన పార్ట్. అట్లా నాకు బ్యాక్ లెంత్ మీ అకార్డింగ్ మీకు ఎంత ఉందంటే అంత పెట్టుకుని నేను 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. లెంత్ నాది బ్లౌజ్ లైన్ 15 ఇంచెస్, అంటే పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలేసి 15 ఇంచెస్ అనమాట. 15 ఇంచెస్ అంటే నాకు 16 ఇంచెస్ వస్తుంది. పైన హాఫ్ ఇంచు, బటంలో హాఫ్ ఇంచ్ అంటే 16 ఇంచెస్ వస్తుంది టోటల్గా. ఇప్పుడు 16 ఇంచెస్కి నేను టోటల్ అంటే పెట్టింది 16 ఇంచెస్. ఫిట్టింగ్ వచ్చేసరికి 15 అవుతుంది. దానికన్నా 1 ఇంచు డౌన్కి ఎక్కువ తీసుకోండి. ఇంకా కింద ఉన్న పీస్లో 1 ఇంచు ఎక్కువ తీసుకోండి. అది 16 అయితే ఇది 17 అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పటికి 1 ఇంచు కిందకే ఉండాలి. అంటే తీసుకున్న తర్వాత షోల్డర్ నెక్ మీ బ్లౌజ్ సైజ్ బట్టి మీరు ఎంత షోల్డర్ పెట్టుకుంటారో అంత పెట్టుకోండి. నేను 5 ఇంచెస్ 5.5 పెట్టుకున్నాను. 5.5 ఆర్మల్ 5.5 పెట్టుకొని 36 వేస్ట్, 42 చెస్ట్ అనమాట దీని సైజు. హార్మోల్ వచ్చేసి 19.5 అంటే 18 ఓవరాల్గా. ఇట్లా పెట్టేసి టోటల్గా బ్యాక్ పార్ట్కి నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో డాట్స్ వేయాలి కదా, వేస్ట్ పార్ట్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ తీసుకొని, అంటే 36లో 4వ భాగం 9 వస్తుంది. 9లో నేను హాఫ్ అంటే హాఫ్ పెట్టుకున్నాను అనమాట. 4.5 ఇక్కడ, 4.5 ఇటు సైడ్ పెట్టుకుని మధ్యలో వేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ డాట్స్ మొత్తం టోటల్ బ్యాక్ పార్ట్స్. అంటే బ్యాక్ నెక్ కూడా చూసుకొని ఒక్కసారి బ్యాక్ నెక్ వీప్ ఎంత ఉందో చూసుకొని 6 ఇంచెస్ ఉంది. అయితే నేను 6 పెట్టుకొని పైన 1/2 ఇంచు అంటే 2 పాయింట్స్ స్టిచ్చింగ్ వదులుకొని మిగతాది ఎక్కువ తీసుకుంటాను. మీరు నిదానంగా గమనించండి, ఎందుకంటే నిదానంగా గమనిస్తేనే ఆ బ్లౌజ్ మెజర్మెంట్ ఇట్లానే ఖచ్చితంగా అర్థమైపోతాయి మీకు. ఇప్పుడు చూడండి, మధ్యలో డిస్టెన్స్ కూడా ఒక 6 ఇంచ్ అంటే 3 ఇంచెస్ మధ్యలో పెట్టుకున్నాను నేను. టోటల్ బ్లౌజ్ ఇట్లాగా హార్మోల్ కటింగ్ మార్కింగ్ కూడా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేయాలన్నమాట దాన్ని. హార్మోల్ కటింగ్ చేసేసుకొని, అంటే పైన పల్లా మాత్రమే కట్ చేయాలి, కిందిది కట్ చేయొద్దు. బ్యాక్ పార్ట్ది పైన పల్లా మాత్రమే కట్ చేయాలి. కింద ఫ్రంట్ పార్ట్ ఉంది, అది కట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇట్లా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకు రెడీ అయిపోతుంది అనమాట. రెండు ఒక్కసారి వేసుకున్నందు వల్ల ఏమవుతుందంటే ఫిట్టింగ్లో కూడా ఫిట్టింగ్లో కరెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. వేరే వేరే తీసుకుంటే ఎక్కువ తక్కువలు అవుతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ నేను తీసుకుంటున్నాను, 6.5 ఉంది. సో 6.5కు మార్కింగ్, అంటే ఒకే టైంలో ఒకే కటింగ్లో మీకు నార్మల్ కటింగ్ అయినా చేసుకోవచ్చు, కటర్ కటింగ్ అయినా చేసుకోవచ్చు. అలా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన పార్ట్ మాత్రం కట్ చేసినాం, కిందిది అట్లాగే ఉంది. కిందిది పక్క నుంచి నేను ఎంత పెట్టుకున్నానో అంత మార్కింగ్, అంటే 36 బ్యాక్ పార్ట్ బాటంకి వచ్చేసరికి కొంచెం 1/2 ఇంచ్ తగ్గుతుంది. ఫ్రంట్ పార్ట్ సేమ్ అట్లాగే ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో హార్మోల్లో ఎక్స్ట్రా కటింగ్ తీసేసుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా కటింగ్ తీసేసుకోవాలి 1/2 ఇంచు. దీనికి కటోరలో కొంచెం తక్కువనే తీసుకోవాలి ఎక్స్ట్రా కటింగ్ అనేది. అయితే నేను బాటంకి డౌన్ నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. బాగా గమనించండి మీరు. 3 ఇంచెస్ తీసుకొని అది ఉక్స్ పట్టిలో ఎంత ఉందనేది చూసుకొని దానికన్నా ఒక 4 ఇంచెస్ ఉంది నాకు రెడీ. అది 5 ఇంచెస్ పెట్టాను నేను. 1 ఇంచు స్టిచ్చింగ్ అని వదిలాను అనమాట. తర్వాత చూడండి, సేమ్ అట్లా కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కింద డౌన్ నుంచి బాటం నుంచి 3 ఇంచెస్ పెట్టుకొని తర్వాత అక్కడ మాత్రం అప్పటి నుంచి తీసుకున్నాను నేను. మీరు నిదానంగా గమనించండి, కరెక్ట్గా మీకు అర్థమవుతుంది బ్లౌజ్ ఏంటనేది. ఒకే కటింగ్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లీవ్స్ కట్ చేస్తున్నాను చూడండి. స్లీవ్స్కి నాకు హార్మోల్ ఎక్కువ ఉంది కాబట్టి స్లీవ్స్కి పీస్ అక్కడ జాయింట్ చేసుకుంటున్నాను ఒక పక్కకి. నేను కొంచెం జాయింట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఇప్పుడు కింద బాటంకి నీట్గా కట్ చేసుకుందామని నీట్గా కట్ చేసుకొని 1/2 ఇంచు స్టిచ్చింగ్ అని వదులుకొని, నాకు స్లీవ్ లెంత్ వచ్చేసి 6.5, అయితే నేను 7 పెట్టుకుంటున్నాను అనమాట. 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం వదులుకొని 15 ఇంచెస్ లూజు, అది మీకు ఎంత వస్తుందో మీ బ్లౌజ్ ప్రకారం మీరు పెట్టుకోండి. ఒక 3 ఇంచ్కి డౌన్ తీసుకొని హార్మోల్కి సెట్ చేయాలి. హార్మోల్కి సెట్ చేసుకొని చూడండి, టేప్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. హార్మోల్కి సెట్ చేసుకొని 15 ఇంచెస్కి అక్కడ కలుపుకొని ఇట్లా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, సేమ్ నేను ఎట్లా యాస్టిచ్ ఎట్లా కట్ చేస్తున్నా అట్లా కట్ చేసుకొని మంచి ఫిట్టింగ్తో బాగా వస్తుంది బ్లౌజు. దీన్ని 2 విధాలుగా వాడుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్గానే యూజ్ చేసుకోవచ్చు మనము, లేదా కటర్ బ్లౌజ్ అయినా చేసుకోవచ్చు. ఒకటే దాంట్లో 2 కటింగ్లు ఎట్లా అనేది నేను చూపిస్తున్నాను మీకు. నేను ఇప్పుడు అక్కడ తక్కువ పడింది కదా పీసు, దానికి జాయింట్ చేసి పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ అప్పుడు నేను జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా కటింగ్ చేస్తున్నాను చూడండి.
స్టిచ్చింగ్ అప్పుడు దాన్ని ఇంకొక పార్ట్ తక్కువ ఉంది కదా జాయిన్ చేసేస్తాను నేను. ఇట్లా ఇంటూ మార్క్ వేసుకుంటే అది ఫ్రంట్ అని తెలిసిపోతుంది మీకు. తర్వాత వచ్చేసి క్రాస్ పట్టి తీసుకున్నాం కదా, అక్కడ 3 ఇంచెస్ ఉంది, నేను 3.5 పెట్టుకొని దాన్ని ఇంకొంచెం ఈవెన్గా చేస్తున్నాను అనమాట, అంతే. ఇది కటోర కటింగ్ బ్లౌజ్ అయిపోతుంది. కటోర మొత్తం కటింగ్ అయింది. ఇప్పుడు కటోర ఎట్లా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ అయింది. ఇప్పుడు కటోరకి పైనుంచి ఒక 5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ హార్మోల్ నుంచి అంటే పైనుంచి హార్మోల్కి ఒక 5.5 వస్తే సరిపోతుంది. అక్కడ 2.5 తీసుకున్నాను నేను ఇక్కడ మార్కింగ్. ఇక్కడ పక్క నుంచి సైడ్ నుంచి ఒక 4.5 తీసుకున్నాను చూడండి. అది ఎంత ఉన్నా సరే మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇది కట్ చేసుకోవాలి. నార్మల్ కటింగ్లో ఇప్పుడు కటోర పీస్ కట్ అయిపోయింది మనకి. ఇక్కడ హార్మోల్ దగ్గర డాట్స్ పడదు కదా, అందుకని కొంచెం తీసేయాలన్నమాట. డౌన్కి కొంచెం షోల్డర్ పక్కన కొంచెం డౌన్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు కట్ చేసిన పీస్ని మళ్ళీ వేరే పీస్ తీసుకొని దాంట్లో క్రాస్ కట్ చేసుకోవాలి. పీస్ అన్నది ఎప్పుడు క్రాసే పెట్టుకోవాలి. ఇట్లా గుంజి చూస్తే క్రాస్ కనిపించాలి మనకు రావాలని. దాన్ని నెక్ సేమ్ ఎంత ఉందో అంతే పెట్టుకోండి. పక్క సైడ్లో మాత్రం ఆల్రౌండ్ టోటల్గా ఒక హాఫ్ ఇంచు, ఫ్రంట్ పోర్షన్లో మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కటోర కటింగ్. ఆ నెక్ నుంచి క్రాస్ తీసుకోవాలన్నమాట. అట్లా చూడండి, నెక్ నుంచి క్రాస్గా ఒక 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. నెక్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, నెక్ దగ్గర ఎక్కువ తీసుకోవద్దు. టోటల్గా ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచు రౌండ్, ఫ్రంట్ పార్ట్లో మాత్రం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంతే. చూడండి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అక్కడ. టోటల్ మనకు 9 ఇంచెస్ వస్తుంది కటోరా బ్లౌజ్ అనేది. మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రం పక్కా ఫిట్టింగ్తో బ్లౌజ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వదలొద్దు. మనం కట్ చేసిన పీస్ మీద ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఆల్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కటోరా కటింగ్ బ్లౌజ్ కటోరా వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఫ్రంట్ నుంచి బాటమ్ నుంచి 3 ఇంచెస్ పెట్టుకొని మధ్యలో మనకి ఎంత డాట్స్ అవసరమో అంత డాట్స్కి మనం మ్యాక్సిమం నేనైతే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. వీల్ మార్క్ తీసుకొని వీల్ మార్క్తో మార్కింగ్ వేసేసుకోండి. ఇట్లా చూడండి కటోర్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ కూడా కట్ చేసేసాను. మీకు తెలిసింది వీడియో లాంగ్ అవుతుందని చూపించలేదు. ఇప్పుడు లైనింగ్ అటాచ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అంతాను కటోరకు లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాం. మెయిన్ పీసు లైనింగ్ అటాచ్ అయిపోయింది. క్రాస్ పట్టి అంతా టోటల్గా రెడీ అయింది. మొత్తం చూపెట్టాలంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది. సో దానివల్ల కటింగ్ మెయిన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాం. దానికి కటోరా పీసులకి జాయింట్ వేసుకుని డాట్స్ వేస్తున్నాము. డాట్స్ మనం ఎక్కడి దాకా అయితే మార్కింగ్ వేసుకున్నాం ఆ డాట్స్ వేసిన తర్వాత ఇట్లా రెడీ అవుతాయి. తర్వాత ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కట్ చేసినాం, అక్కడ నుంచి మనం ఎంత మాయ వదులుతాం కూడా అంత మాయలోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా, హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సో మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడండి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకొని నిదానంగా, అంటే కొంచెం పట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఒక్కసారి తీసుకొని రావాలి, కరెక్ట్గా వస్తుంది. ఇట్లా రెడీ అయింది. వేసిన తర్వాత స్టిచ్చింగ్ వేసిన తర్వాత రెడీ అయింది. ఇప్పుడు మనము దీన్ని కొంచెం స్లీవ్స్కి నేను పైపింగ్ ఇచ్చినాను అనమాట, థ్రెడ్ పైపింగ్. అయితే ఇది బ్రాసో క్లాత్, స్టిఫ్గా ఉంటుంది, అంటే స్మూత్గా ఉంటుంది క్లాత్. దీన్ని స్టీమ్ ఐరన్తో నేను ఐరన్ చేస్తున్నాను. చూడండి స్టీమ్ ఐరన్ అంటే ఇట్లా ఉంటుంది. పైన ఒక బాక్స్లో వాటర్ పోసుకొని ఇది ఇట్లాగా ఐరన్ బాక్స్కి చూడండి ఐరన్ స్టీమ్ అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రెస్ చేస్తే అక్కడ స్టీమ్ వస్తుంది. స్టీమ్ మాత్రమే ఐరన్ అవుతుంది. హీట్ ప్లస్ స్టీమ్ రెండు కలిసి ఐరన్ అన్నది నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇది ప్రతి టైలర్స్ వాడితే చాలా బాగుంటుంది. స్టీమ్ ఐరన్ అనేది యూజ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా స్లీవ్స్కి నేను పైపింగ్ ఎక్కడెక్కడ ఇచ్చినా అక్కడక్కడ నేను ఐరన్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట. స్లీవ్స్ రెండు స్లీవ్స్ కూడా 2 సైడ్ బోత్ ఆఫ్ స్లీవ్స్ ఇట్లా ఐరన్ చేసుకుంటే ఏమైందంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్చింగ్ అయింది కదా ఆ స్టిచ్చింగ్ మీద ఒక ఐరన్ చేస్తే ఆ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కంపల్సరీగా మీకు ఐరన్ అవైలబుల్ లేకపోతే ఒక గోరుతోని మనకు మెయిన్ వేలుకున్న గోరు బటన్ వేలు గోరు తీసుకొని మొత్తం ఇట్లా గీరేస్తే అది కూడా ఐరన్ లాగా అయిపోతుంది. అప్పట్లో ఐరన్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్టీమ్ ఐరన్స్ వచ్చినాయి. ఐరన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లాగా మొత్తం స్టిచ్ మీద ఐరన్ చేసుకోవాలి. ఇట్లా ఒక దిండు రెడీ చేసుకోవాలి మీరు. ఎక్కడెక్కడ మనం స్టిచ్ చేసినామో అక్కడక్కడ ఐరన్ ఒకసారి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం చేసిన తర్వాత ఐరన్ చేసే కంటే కూడా చూడండి స్టీమ్లో ఎట్లా మనకు స్టీమ్ కనిపిస్తుంది. ఐరన్ బాక్స్లో చూడండి ఫాగ్ చూడండి ఎట్లా వస్తుందో, పొగలు వస్తాయి అనమాట. అదే స్టీమే బ్లౌజ్ను
కరెక్ట్గా కూర్చోబెడుతుంది స్టిచ్చింగ్లో. అది మనం ఒకసారి మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత చేసి ఐరన్ కంటే కూడా ఇట్లా పార్ట్లు ఐరన్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఐరన్ అయిపోయింది, నేను మళ్ళీ స్టిచ్చింగ్ వచ్చేసాను. చూడండి ఇప్పుడు క్రాస్ పట్టీలు పెడతాను, అంటే ఆ డాట్స్ని ఫోల్డ్ చేసి కుట్టుకొని క్రాస్ పట్టి అటాచ్ చేసుకుంటున్నాను. క్రాస్ పట్టి అయిన తర్వాత ఉక్స్ పట్టి అంతా అయిన తర్వాత ఇప్పుడు నెక్ పట్టింగ్ వచ్చేసినాను. నెక్ పైపింగ్ ఇస్తున్నాం, గోల్డెన్ కలర్ పైపింగ్, లైట్ గోల్డెన్ కలర్. చూడండి ఇట్లాగా పైపింగ్ అనమాట, సన్నగా థ్రెడ్ పైపింగ్. థ్రెడ్ పైపింగ్ గురించి ఇంతకుముందు వీడియోలో నేను చూపించున్నాను ఆల్రెడీ. ఇట్లా పైపింగ్ మొత్తం ఇట్లా ఎమ్మింగ్ పట్టిలాగా వచ్చేసి దీనికి ఎమ్మింగ్ చేస్తామంటే ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాస్టీజ్ ఇంతకుముందు స్లీవ్స్కి ఎట్లా చేసినాం అట్లా నిదానంగా ఐరన్ చేసుకోవాలి. దిండు మీద పెట్టుకొని ఒక పిల్లో చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి కంపల్సరీగా. మీకు ఫినిషింగ్ కావాలా, బాగా కావాలంటే మాత్రం ఇట్లా కంపల్సరీగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మొత్తం టోటల్ బ్లౌజ్ ఇట్లా రెడీ అయిపోయింది మాది, కటోరా బ్లౌజు. చూస్తున్నారు కదా, మీకు బ్లౌజ్ కటింగ్ ఫిట్టింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి తెలిసి ఉంటుంది, అందుకని నేను వీడియో స్కిప్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.